మై డియర్ మాస్టర్స్, వెల్కమ్ టు హిమాలయ విజ్డమ్ సాధన. ఈరోజు నేను హైడేకన్ బాబా ఆశ్రమంలో నాకు కలిగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మిరాకిల్స్ అనుకోండి, అనుభవాల గురించి మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ హైడేకన్ బాబా ఆశ్రమం, ఈ ధుని, గౌతమ్ గంగా నది, ఇది చాలా పవర్ఫుల్ ప్లేస్ అని చెప్పాను మీకు సాధనకి ఇంతకుముందు వీడియోలో. ఈ ధుని దగ్గర ఎంతోమంది ఆధ్యాత్మిక సాధకులు, ఎంతోమంది గురువులు ఇక్కడ సాధన చేయడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది గురువులు, మాస్టర్స్ ఫిజికల్ బాడీతో కావచ్చు, హాస్టల్ బాడీతో కావచ్చు, ఎంతోమందికి ధ్యానంలో కావచ్చు, ఫిజికల్గా కావచ్చు దర్శనం ఇస్తూ ఉంటారు, ఎంతో గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం హిమాలయాలకు వెళ్ళినా లేదా ఎక్కడ సాధన చేస్తూ ఉన్నా కానీ మనకి సాధనలో ఇటువంటి అనుభవాలు, నిదర్శనాలు కనపడ్డప్పుడు మనం సాధనలో ముందుకెళ్తున్నాము, మనం రైట్ డైరెక్షన్లో, రైట్ పాత్లో మనం సాధనలో ముందుకెళ్తున్నాము అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం మనకి బలపడుతుంది మనకి. ఎందుకంటే ఈ కొన్ని సంవత్సరాలు గడిచిన, ఇది ఎన్నో జన్మల నుంచి మనం ఈ ఆత్మ, ఈ మోక్ష మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ ఆత్మ ఎన్నో జన్మల నుంచి, ఎన్నో శరీరాలు. సో ఇక్కడ మనకి ఒక్కోసారి మనం చాలా నిరాశ, నిస్పృహలో లోనవుతాము. నేను ఇంత సాధన చేస్తున్నాను, ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నాను, నేను కరెక్ట్గా ముందుకెళ్తున్నానా లేదా, నా మార్గం కరెక్టా కాదా, నేను ఇంకా ఎప్పుడు భగవంతుని చూస్తాను, నేను ఎప్పుడు మోక్షాన్ని పొందుతాను, అసలు ఏమిటి నా జీవితం, ఇటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు ఎన్నో ప్రశ్నలు ఎన్నో వచ్చినప్పుడు, కొన్ని అనుభవాలు కలిగినప్పుడు, కొన్ని నిదర్శనాలు కలిగినప్పుడు మనం ఆ గురువుల ద్వారా, వాళ్ళ ద్వారా మన లోపల ఎంతో సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది, మనకు ఎంతో నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. ఆ గురువులు మనతో ఉన్నారు, మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉన్నారు, మనకు ఆ డివైన్ ప్రొటెక్షన్ ఉంది అనేటువంటి కలిగి మనం ఇంకా ఉత్సాహంగా, ఇంకా ముందుకి మన ప్రయాణాన్ని సాగించడానికి ఎంతో అద్భుతంగా ఈ అనుభవాలు మనకి ప్రేరణ ఇస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు కలిగిన చిన్న చిన్న అనుభవం కావచ్చు, పెద్ద అనుభవం కావచ్చు, ఆత్మకు కావాల్సింది అనుభవం. ఈ థియరీ కాదు, ఆత్మకి ఎప్పుడు కూడా అనుభవం కావాలి. అనుభవమే జ్ఞానం. ఇక్కడ చిన్న చిన్న అనుభవాలని మీతో నేను ఇక్కడ నాకు కలిగినటువంటి అనుభవాలని, ముఖ్యంగా ఇందులో ధునిలో సాయి దర్శనం కలగడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన అనుభవం. నాకు అక్కడ తెలియలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సాయిబాబా దర్శనం. అది మీకు ఇక్కడ చూపిస్తాను, దాన్ని ఫోటోలో తీయడం జరిగింది వాళ్ళు, మన డాక్టర్ గారు. మీకు చూపిస్తాను అనుభవం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ధుని. ఇక్కడ ఎంతోమందికి ఇనిషియేషన్ ఇవ్వడం జరిగింది, దీక్ష ఇవ్వడం జరిగింది. ఎంతోమందికి ఎన్నో అనుభవాలు కలిగాయి. ఇక్కడ సాక్షాత్ హైడేకన్ బాబా జీవించి ఉన్నప్పుడు ఈ ధునిని వెలిగించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇది ధుని, ఇక్కడ ధుని. ఇక్కడ చూస్తే, ఇక్కడ నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాతో వచ్చినటువంటి డాక్టర్ గారు, అక్కడ ఉండేటువంటి ఒక ఆ ధునికి రక్షణగా, అంటే ఒక సాధకుడు అక్కడ ఉంటారు. ఆయన పూజారి అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు మనం. అక్కడ దానికి సంరక్షణ బాధ్యతలు ఆయన. వారు ఈ ఫోటో తీయడం జరిగింది ధుని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్యాజువల్గా ఈ ధుని గురించి వీడియో చేసినప్పుడు, ఈ ఫొటోస్ నా హిమాలయన్ విజన్ గ్రూప్లో పెట్టినప్పుడు వాళ్ళు నాకు మళ్ళీ రిప్లై పంపడం జరిగింది. ఈ ఫోటోలో కొంతమంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ వాళ్ళు, సార్ మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా, ఈ ధునిలో ఒక మాస్టర్ ఉన్నారు,
మీకు ఇక్కడ అని చెప్పి ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి పంపడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా ఇక్కడ ఈ కళ్ళు, ఇక్కడ ముక్కు, ఇక్కడ గడ్డం, ఇక్కడ చూస్తే ఒక మనిషి, ఇక్కడ ఒక గురువు అక్కడ కూర్చొని ఉండడం మీకు కనపడుతూ ఉంది. ఇక్కడ చూస్తే క్లియర్గా నేను ఎన్లార్జ్ చేశాను. ఈ దూని వెనక నేను ఇక్కడ ఇటు సైడ్ పక్కన ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఆ ఫోటో తీయడం జరిగింది. నాకు అక్కడ తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది మాస్టర్స్ ఈ ఫోటోని చూసి వెనక చూడండి క్లియర్గా ఇక్కడ ఆ కళ్ళు, ముక్కు, నోరు, గడ్డం అంతా ఒక మనిషి, అక్కడ ఒక మాస్టరు అక్కడ దర్శనం వేయడం జరిగింది. ధూనిలో నేను ధ్యానం చేసేటప్పుడు ఆ ఫోటోలో కనపడడం జరిగింది. మరి ఇక్కడ ఎంతో చాలా ఆనందం కలిగింది నాకు. తర్వాత ఈ ధూనికి సంబంధించినటువంటి ఫోటోని నేను వేరే గురువులకి, సీనియర్ మాస్టర్స్ పంపించినప్పుడు ఎవరై ఉంటారు గురువులు, ఎందుకంటే హైడెకెన్ బాబా శిష్యులు ఉన్నారు అక్కడ చాలామంది మనకి ఫొటోస్లో గడ్డంతో ఉన్నప్పుడు. కొంత సీనియర్ మాస్టర్స్ ఒకరిద్దరు గురువులు ఈయన సాయిబాబా అని నిర్ధారించడం జరిగింది. సో నాకు చాలా ఆనందం వేసింది. నాకు ధునిలో సాయిబాబా దర్శనం కలిగింది. కాకపోతే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటో చూసిన తర్వాత తెలిసింది. కామన్ ఫోటో చూస్తే సో ఇది సాయిబాబా దర్శనం ఇవ్వడం జరిగింది మీకు. ఆయన సాయిబాబా అని తెలియజేయడం జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది. చాలా అద్భుతంగా ఎంతో ఆనందాన్ని పొందాను నేను ఆ మాట విన్నప్పుడు. ఎందుకంటే గురువులు మనకి ప్రతి క్షణం అక్కడ చాలామంది మనకు కనపడకుండా కూడా ఉంటారు. మనకి దర్శనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి ఈ ప్లేస్లో మనకి అందరూ మాస్టర్లు ఇలా దర్శనం ఇస్తూ ఉంటారు మాకు ఆ రోజు. ఎందుకంటే ఒక 6 నెలల నుంచి నేను ఈ సాయిబాబా చేసినటువంటి అప్పుడు సాయి చరిత్ర కావచ్చు, సాయిబాబా గురించి నేను వినడము, ఆయన గురించి చదవడం జరిగింది. చదివిన తర్వాత ఈ లాస్ట్ 6 months నుంచి ఈ షిరిడి సాయిబాబా మీద అమితమైనటువంటి నాకు ఆయన దర్శనం కావాలి, ఆయన్ని ఎక్కువ తలుచుకోవడం జరిగింది. బాగా ఒక మెడిటేషన్లో కావచ్చు చాలా సంకల్పం పెట్టుకున్నాను. చాలా ఎంతో ఆయన చేసినటువంటి ఎన్నో మిరాకిల్స్ సాయి జీవించి ఉన్నప్పుడు అవన్నీ చూస్తూ అన్నీ చదువుతూ ఈ మధ్య ఒక 6 నెలల కిందట బాగా సాయి మీద ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్ సాయిబాబాతో నేను అనుభూతి చెందడం జరిగింది. నా మనసు సాయిబాబా చేసినటువంటి ఆ మిరాకిల్స్ కావచ్చు, అంత మేనిఫెస్టేషన్ అప్పుడు ఆయన జీవించి ఉన్నప్పుడు ఎందరికో ఎన్నో సేవ చేశారు, ఎన్నో మిరాకిల్స్, ఎన్నో నిదర్శనాలు. ఎందుకంటే అప్పుడు భగవంతుడు మన నమ్మక విశ్వాసం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. ప్రపంచానికి ప్రేమ, సేవ ఎంతో చేయడం జరిగింది. కాబట్టి నాకు ఆ అనుభవం, ఆ ఫీలింగ్, ఆ అనుభూతితో సాయిబాబా దర్శనం ఇచ్చారని అనుకుంటూ ఉన్నాను. సో ఇది అద్భుతమైనటువంటి అనుభవం. ఇక్కడ చూస్తే ఇది రౌండ్ ఆఫ్ చేయకుండా న్యాచురల్గా తీసిన ఫోటో. ఇందులో చూస్తే తీసిన ఫోటో ఇది. అందులో చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా అక్కడ ఒక మనకి ఆ గురువు, నాకు హైడెకెన్ బాబా శిష్యులా లేకుంటే ఎవరనేది నేను సాయిబాబా అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో మై డియర్ మాస్టర్స్, ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం నాకు. అక్కడ మనకి నిదర్శనం, ప్రతి క్షణం మనకి మాస్టర్స్ అక్కడ మన వెంట ఉన్నారు, డివైన్ ప్రొటెక్షన్ ఉంటుందనే దానికి. హైడెకెన్ బాబా అంటే హైలీ ఎనర్జెటిక్ ప్లేస్ అక్కడ సాధనకి. మీరు కూడా వెళ్ళి అక్కడ సాధన చేయొచ్చు. ఇది ధూని దగ్గర మెడిటేషన్ చేస్తూ ఉన్నాను, అప్పుడు వాళ్ళు ఫోటో తీయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక అనుభవం నాకు అక్కడ హైడెకెన్ బాబా ఆశ్రమంలో జరిగింది ఏంటంటే, అక్కడ హిమాలయాల్లో ఎక్కడైనా కానీ గురువులు ఒక జంతువుల రూపంలోనూ, మాస్టర్స్ అక్కడ ఒక ఎక్కువగా కుక్క రూపము, వేరే జంతువుల రూపంలోనూ అక్కడ మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. చాలా ఇప్పుడు మహావతార బాబాజీ కేవ్కి వెళ్ళినా కానీ ఒక కుక్క అనేది అక్కడ ఎప్పుడూ వస్తూ ఉంటుంది దారిలో. దాన్ని సాక్షాత్ మహావతార బాబాజీ మనకి ఆ నిదర్శనంగా కనపడ్డారని చెప్తారు గురువులు. మహావతార బాబాజీ కేవ్స్కి వెళ్ళినప్పుడు కూడా ద్వారాహట్లో. ఇంకా
ఇంకా స్వర్గారోహణ వెళ్తున్నప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, అక్కడ నిర్జీనమైనటువంటి ప్రదేశంలో, మంచు ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడి నుంచి ఒక కుక్క వస్తుందంట. అక్కడ కూడా ఎక్కడ ఆహారం ఉంటుందో తెలియదు, హిమాలయాలో అది ఎలా వస్తుందో తెలియదు. ఇలా ఈ కుక్క అనేది హిమాలయాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కుక్క గురువులు కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, వాళ్ళు మనతో ఉండి మనతో కనపడు మన దర్శనం ఇస్తారన్నట్టు నిదర్శనం ఉంది. ఇక్కడ ఆశ్చర్యంగా ఒక కుక్క మాకు అక్కడ కనపడడం జరిగింది ఆ నదిలో. ఇది కంటిన్యూగా చూస్తే ఇది విచిత్రం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి 4 రోజులు కావచ్చు ఎప్పుడూ మాతోనే ఉండడం జరిగింది. ఇది వచ్చి విచిత్రంగా నదిలో అవతలకి వెళ్తున్నా కానీ మేము చూస్తే ఆ నదిలో అవతలకి వెళ్తుంటే చాలా లోతు నీళ్ళు ఉండేది. అక్కడ కూడా అది ఈదుకుంటూ వచ్చేది. సరే ఏదో వచ్చింది కదా క్యాజువల్ అంటే, ఎన్ని కిలోమీటర్లు లోపల ఎంత దూరం పోయినా మాతోనే ఉండేది. అది మాతోనే వస్తూ ఉండేది. ఏదో గురువులు కావచ్చు. అప్పుడు ఒకరోజు తర్వాత ఫీలింగ్, అనుభూతి కలగడం జరిగింది. ఎవరో గురువు మన పక్కన ఉన్నాడు. హైడేకర్ బాబా కావచ్చు, మావతార్ బాబాజీ కావచ్చు, అక్కడ గురువులు కావచ్చు, హిమాలయ గురువులు కావచ్చు, మాతోనే ఉన్నారు ప్రతి క్షణం అనేటువంటి ఒక అనుభూతి కలిగింది అక్కడ మాకు. ఈ కుక్క ఎంతో ప్రేమగా, ఎంతో అసలు ఎంత అంటే ఫాలో అయ్యేదంటే, రోజు రాత్రి అక్కడే వచ్చినప్పుడు రాత్రి చలి బాగా చలి ఉండేది అక్కడ. సాయంత్రం అయితే చాలా చలి. అట్లే మాకు హైడేకర్ బాబా ఆశ్రమం క్లోజ్ చేస్తున్న ఉండడం వల్ల పక్కనే అక్కడ ఉండేటువంటి ఆ విలేజ్ పక్కన కొంతమంది విలేజెస్ ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే మేము ఒక రూమ్లో అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఆ రూము బయట ఓపెన్ ప్లేస్ అంతా, పైన ఇంటి పైన చాలా చలిగా ఉంటుంది, చెట్లు అంతా. మేము రూమ్లో ఉంటే ఈ కుక్క వచ్చి రూమ్ బయటే నైట్ అంతా పనుకొని ఉండేది ఆ చలిలో. నాకు ఆశ్చర్యం వేసింది. అది ఏంది, ఈ కుక్క ఎంత మనల్ని ఫాలో అవుతుంది, ఇక్కడే ఉంటుంది. మేము దానికి ఏవి వేసింది లేదు. మాకే ఏదో బిస్కెట్స్ మార్నింగ్ బిస్కెట్స్ తీసుకుని వేసేది. అప్పుడు ఇది మామూలుగా కుక్క కాదు, ఏదో గురువులు మనతో ఉన్నారు అనేటువంటి ఒక అనుభూతి కలిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం కుక్కతో అక్కడ. నెక్స్ట్ ఇంకొక అనుభూతి, ఇక్కడ ఆశ్రమం క్లోజ్ చేస్తుంది. రాత్రి 7 అయింది, 7, 7:30, 8 అయిపోయింది. ఇంకా నాతో పాటు డాక్టర్ గారు వచ్చారు. ఈ డాక్టర్ గారు ఈయన ఇక్కడ ఉండేటువంటి పక్కన ఆయన నాతో పాటు వచ్చారు. అక్కడ రుద్రపూర్లో ఉంటారు డాక్టర్ గారు. అయితే ఇక్కడ రాత్రి 8 అయిపోయింది. పైన ఆశ్రమం పైన ఉన్నాం. అక్కడ వచ్చి ఎవ్వరు లేరు కంప్లీట్గా. అప్పుడే కరెంటు పోయింది. చాలా చీకటి, మొత్తం చల్లగా ఉంది, చలిగా ఉంది. నాకు కూడా బాగా చలి పడుతూ ఉంది. ఈయన మన డాక్టర్ గారు అప్పుడు గురుచరిత్రది పారాయణం చేసుకుంటూ ఉన్నారు ఆయన ఆ రోజు, గురువారం రోజు. సో ఇక్కడ నిర్మానుష్య ప్రదేశంలో గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉన్నారు. ఆయనకి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు. సో ఈ గురు పరంపరలో ఏదైనా నిదర్శనం కలిగితే బాగుండు, కింద చేసుకోవడానికి బాగా చల్లగా ఉంది. నాకు ఎక్కడన్నా కిందకి వెళ్ళి చేసుకుందాం మెడిటేషన్ అనుకుని నేను అట్లా నడిస్తే సడన్గా అక్కడ ఈ గుడి కనపడడం జరిగింది. శివాలయం లోపల కనపడడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇద్దరు, ఎవరు లేరు, ఆశ్రమం అంతా ఖాళీగా ఉంది, నిర్మానుష్యంగా ఉంది, అంతా క్లోజ్ చేస్తున్నారు. ఇద్దరు వెళ్ళి అక్కడ కిందకి వెళ్ళి అక్కడ నేను ధ్యానం చేసుకుంటున్నాను. ఆయన డాక్టర్ గారు పారాయణం చేసుకుంటూ ఉన్నారు. ఆయనకి దత్తాత్రేయ స్వామి నిదర్శనం ఆ రోజు గురువారం రోజు దత్తపారాయణం చేస్తున్నారు. హిమాలయాల్లో అద్భుతంగా ఎవరు లేరు, నిర్మానుష్యమైన డీప్ సైలెన్స్, ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంది. చంద్రుడు, ఆకాశంలో ఆ లోయ, నది చాలా అద్భుతంగా ఉంది. నిదర్శనం కలిగితే బాగుండు అనుకుంటూ ఉన్నప్పుడు అక్కడి నుంచి సడన్గా ఒక అతను వచ్చాడు. ఎవ్వరు లేరు అక్కడ, మా కోసమే వచ్చాడు. డాక్టర్ గారు గురుచరిత్ర పారాయణ గురువారం వాళ్ళకి ఎంతో అద్భుతమైనటువంటి రోజు, దత్తపారాయణం చేసే వాళ్ళకి. సో ఆయన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రని ఆయన చదువుతూ ఉన్నారు, పారాయణం చేస్తూ ఉన్నారు. కూర్చోంటే సడన్గా ఆయన వచ్చి
ఒకటి రెండే స్వీట్స్ తీసుకొని వచ్చి మా కోసమే వచ్చారా ఈ టైంలో అన్నట్టు రాత్రి 8 అప్పుడు వచ్చి మా ఇద్దరికి ప్రసాదం ఇచ్చిపోవడం జరిగింది. అప్పుడు ఆయన డాక్టర్ గారు ఎంతో ఆనందపడ్డారు. సార్ నాతో అన్నారు, సార్ ఇక్కడ గురువారం రోజు ఈ ప్రదేశంలో ఎవరు లేకుండా ఈ ప్రసాదం జరగడం సాక్షాత్ ఆ శ్రీపాద వల్లభుడ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం శ్రీపాద వల్లభుడే మనకి ఈ రూపంలో పంపించారు. ఈయన ద్వారా మనకి ప్రసాదం అందజేయబడింది. నేను ఉన్నానన్నటువంటి నిదర్శనము సాధన ముందుకెళ్తున్నాను. చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆయన మనతో పంచుకోవడం జరిగింది. వచ్చి అక్కడ మాకు ప్రసాదం ఇచ్చిపోవడం జరిగింది, ఫోటో తీయడం జరిగింది ఆ టైంలో వచ్చి కరెక్ట్గా. సో ఇది ఈ శివాలయం అక్కడ హడేకన్ బాబా దాని లోపల. సో ఇలా ఇది ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ ఆ రోజు. అంటే మనకి మన మనస్సు మన ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి హిమాలయాలో సరెండర్ అయిపోతే మనకు ఏ క్షణంలో ఎప్పుడు ఏది కావాలో అక్కడ ఆశ్రమం లేకుండా అద్భుతంగా వాళ్ళు ఇళ్ళలో అవడం జరిగింది. ఆహారం లేకుండా మనకు అక్కడ బయట కుటీరంలో కానీ నదిలో కానీ ఏదో ఒక ఆహారం దొరకడం, ఇలా ప్రతి క్షణం మనకి ఏ సమయంలో ఏది కావాలో మనకి సరెండర్ అయిపోతే ప్రతి క్షణం మనకి ఏది అవసరమో మనకి ఏది కావాలో మన ఆధ్యాత్మిక ముందుకెళ్ళడానికి మనకి గురువులు ప్రతి క్షణం మనకి అందిస్తూ ఉంటారనేది హిమాలయాలు ఎన్నో సంఘటనలు. ఎంతో కష్టంగా ఉంటుంది శరీరపరంగా, అక్కడ అంతా ఆహార పరంగా కానీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎంతో కానీ అయినా కానీ మనం ఎంతో ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఎంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎన్నో సంఘటనలు ఎన్నో నిదర్శనాలు మనకు అక్కడ హిమాలయాల్లో జరుగుతూ ఉంటాయి. మనకి ప్రతి క్షణం ఎన్నో మార్పులు ఉంటాయి వాతావరణంలో, ఎంతో కొంత కష్టంగా ఉంటుంది, కొన్ని రకరకాల ఫుడ్డు ఇవి అన్నీ అయినా కానీ మనం ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఎంతో ఆ ఎనర్జీస్ కావచ్చు, ఆ గురువుల అనుగ్రహం కావచ్చు, మనకి చాలా బాగుంటుంది. ఇది ఒక మూడో ఇన్సిడెంట్ మా జరిగింది అక్కడ. తర్వాత ఇంకోటి, ఇది సత్సంగం హాలు. నాకు జరిగినటువంటి అనుభవాలు. ఈ చిన్నగా పెద్దనే కదా, మనకు ఆ క్షణంలో మనకి అక్కడ జరిగినప్పుడు మనకి చాలా అద్భుతంగా మిరాకిల్స్, మనకి చాలా అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. మన ద్వారా మనకి ఏది కావాలో అది అందించడం జరుగుతుంది సాధనలో మనకి నిదర్శనం. సో ఇది సత్సంగం హాలు. ఇక్కడ ఆశ్రమం ఓపెన్ ఉన్నప్పుడు అంతా మన వాళ్ళు, ఫారినర్స్, శిష్యులు అంతా 6 to 7 అద్భుతమైనటువంటి సత్సంగం ఉంటుంది. హడేకన్ బాబా పాట కావచ్చు, ఆ భజన కావచ్చు, ఆ సత్సంగం చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే మనకి ఆధ్యాత్మికతలో చెప్తారు, సాధన అది ధ్యానం కావచ్చు, ఏదైనా కావచ్చు, సాధనతో పాటు ధ్యానం పాటు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ సత్సంగం అనేది, సజ్జన సాంగత్యం అనేది చాలా అద్భుతంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందరో మాస్టర్స్ సత్సంగం ద్వారా మనకి ఎంతో ఆనందం కలుగుతుంది, మనం ఎంతో ప్రశాంతత పొందుతాము మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా, మన కాన్షియస్లో చైతన్యంలో ఎంతో మార్పు వస్తుంది సత్సంగం ద్వారా. ఎందరో గురువులు అక్కడ మనకి దర్శనం కలుగుతుంది సత్సంగంలో. అక్కడ సత్సంగం టైంకి అందరూ అక్కడికి వస్తారు, ఎంతో బాగా అద్భుతంగా ఉంటుంది. నాకు ఈసారి హడేకన్ బాబాకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆశ్రమం అంతా క్లోజ్ అయింది, సత్సంగం లేదు, చాలా ఎందుకో ఒక రకమైనటువంటి ఎంటీనెస్ ఉంటే బాగుండేది. చాలా ఆనందంగా ప్రతిరోజు నేను ఆ సత్సంగంలో పార్టిసిపేట్ చేసేవాడిని, చాలా హాయిగా ఉండేది, ఆనందంగా ఉండేది. ఇప్పుడు లైవ్లీనెస్ లేదు, అంతా ఉంటే బాగుండేదని లోపల చాలా అనుకుంటూ ఉన్నా వచ్చిన రోజు నుంచి. ఇంకా ఆ ముందు లాస్ట్ రోజు, ఆ రోజు ఆ హాల్లో కరెక్ట్గా అదే టైంకి 6 to 7 ఏదైతే హడేకన్ బాబా ఆశ్రమం ఉన్నప్పుడు సత్సంగం జరుగుతూ ఉండేదో, బాబా ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా జరుగుతూ ఉండేదో, అక్కడికి ఒక నార్త్ ఇండియా ఫ్యామిలీ, బాబాజీ ఫాలోవర్స్, హడేకన్ బాబా ఫాలో ఎక్కడి నుంచి వచ్చారు ఒకటే ఫ్యామిలీ. ఆ టైంలో ఎవరు లేరు, ఇంకా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ హాల్లో సత్సంగం చేయడం జరిగింది. వచ్చి ఆ బాబాజీ సత్సంగం ఏదుందో అదే పాట పాడుతూ అదే సత్సంగం భజన చేస్తూ, ప్లస్ నాకు కూడా ఒకటి తాళాలలాగా అవి ఇచ్చారు, మేము కూడా భజనలో పాటలు ఎంత అద్భుతంగా పాడిందంటే ఆ మేడం. ఇది సత్సంగ హాలు.
ఎంత అద్భుతంగా పాడిందంటే ఆ మేడం, చాలా అద్భుతంగా ఆమె నార్త్ ఇండియను. ఆ బాబాజీ దాదాపు నేను ఆశ్చర్యపోయాను. ఒక గంట సేపు ఆపకుండా ఎంతో తన్మయత్వంతో ఆ పాటలు బుక్ చూడకుండా ఓపెన్‌గా ఎంత బాగా శివుడి హైడేకన్ బాబా సత్సంగం నేను మళ్ళా ఎప్పుడైతే ఇంతకుముందు ఆశ్రమం ఓపెన్ ఉన్నప్పుడు అందరూ ఫారినర్స్ అందరూ ఉన్నప్పుడు లైవ్‌లో ఎలా నేను సత్సంగం చూశానో అంత అనుభూతి చెందాను నేను. ఆ కోరిక కూడా నాకు తీరిపోయింది వచ్చే రోజు. చాలా బాగుంటుంది డాక్టర్ గారు. చాలా సత్సంగం. ఒక సెకండ్ రికార్డింగ్ చేసిన ఎంత బాగా పాడిందండి. సో దీన్ని రికార్డింగ్ చాలా ఉందిగా మీకు పెట్టలేదు. వేరే రికార్డింగ్ వచ్చేసి చాలా అద్భుతంగా అసలు ఎంత పాడిందంటే హైడేకన్ బాబా గురించి. నాకు ఆ లోటు కూడా నాకు చూడండి అక్కడ ఏదైతే అనిపించిందో నాకు ఆ ఫీలింగ్. అంటే ఇలా నాకు 4 మిరాకిల్స్ అద్భుతాలు హైడేకన్ బాబా మీతో పంచుకోవాలని అనిపించింది. మీతో పంచుకున్న ఫస్ట్ దునిలో సాయిబాబా దర్శనం. సెకండ్ వచ్చి ఆ కుక్క మనతో 3 రోజులు ఉండడం అద్భుతమైనటువంటి అనుభవం. అక్కడ ఏంటంటే ప్రకృతి ప్రతి క్షణం మనకు సహకరిస్తుంది. అక్కడ జంతువులు, పక్షులు, నేచరు అంటే హిమాలయాల్లో మెయిన్ మెర్జ్ ఇంటు ద నేచర్ అంటే కళ్ళు మూసినా తెరిచిన మనం ఎప్పుడు సమాధి స్థితిలో ఆలోచన స్థితిలో ఉంటాము. అంత అద్భుతమైన ఎనర్జీ ఆ ప్రకృతి. సో మూడో అనుభవం ప్రసాదం అందించడం గురువారం రోజు వచ్చి ఆ గురు చరిత్ర శ్రీపాదవల్లభ చరిత్ర పారాయణ చేస్తాం. 4వది వచ్చి సత్సంగం అనుకున్నప్పుడు జరగడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదిగోండి సత్సంగం హాల్లో భజన చేయడం జరిగింది. సో అద్భుతంగా ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఫ్యామిలీ, నార్త్ ఇండియన్ ఫ్యామిలీ, చాలా బాగా సత్సంగం జరిగింది అదే టైంకి. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఈ 4 అనుభవాలు నాకు హైడేకన్ బాబా ఆశ్రమంలో మన అక్టోబర్లో వెళ్ళినప్పుడు సాధనకి కలిగినటువంటి అనుభవాలు మీతో పంచుకున్నాను. హిమాలయాల్లో మనకు అదొకటి ఉంది. మనం ఏమి లేకుండా పోయినా సరెండర్ అయిపోయి వెళ్ళిపోతే మనకి ఎప్పుడు ఆహారం కానీ ఎప్పుడు ఏది కావాలో అది సమకూర్చబడుతూ ఉంటుంది. ఇది సత్యము. సో మీరు కూడా ప్రయోగాలు చేయొచ్చు. మీరు వెళ్ళి సాధన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ డాక్టర్ జీటీ రెడ్డి.